హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ దొండకాయ ఫ్రై. దీనికోసం ముందుగా దొండకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొన్ని పచ్చనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 4 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు ఏం కూర అంటే దొండకాయ అని మంచిగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినా, ఎవరిని ఏం అడిగినా కానీ ఏం కర్రీ అని అడిగితే దొండకాయ, బెండకాయ, నువ్వే నా గుండెకాయ అంటున్నారు. మనకెక్కడ వచ్చిన తలనొప్పిరా బాబు అని కర్రీస్ అడగడం కూడా మానేయాల్సి వస్తుంది. దొండకాయ అంత ఫేమస్ అయిపోయింది అనమాట. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసిన దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ దొండకాయ కూర అంటే నాకు నచ్చదు. చిన్నప్పుడు అక్క కొట్టిందని అక్క మీద కోపంతో అక్కకి ఇష్టమైన దొండకాయ కూర నేను తినేదాన్ని కాదు. అక్క మీద కోపం పోయి తర్వాత 2 రోజులకు మాట్లాడుకున్న దొండకాయ కూర మాత్రం ఏం పాపం చేసిందో ఏమో కానీ దొండకాయ అంటే చాలు దాని జోలికి కూడా పోను. ఏం చేస్తాం, రోజులు మారుతున్నాయి, అన్నీ తినాలి తప్పదు కదా. అందుకే మళ్ళీ ఇవాళ దొండకాయ కూర చేసుకుంటున్నాను. ఈ దొండకాయ ముక్కలు మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.